సమూయేలు 19వ అధ్యాయం ఎక్కడి నుంచి బ్రదర్? 19వ అధ్యాయం 24 నుంచి 30 వరకు. 24 నుంచి 30. మరియు సౌలు కుమారుడగు మెషీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెషీబోషెతు నీవు నాతో కూడా రాకపోతేవేమని అతన్ని అడిగాను. అందుకు నా దాసుడనైన నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవదూతల వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నేనిక ఎందులకు ఎత్తెదవు? నీవును సిబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెషీబోషెతు నా ఏలినవాడు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి కనుక అతడు అంతయు తీసుకుని వచ్చుననెను. ఎంతవరకు అమ్మా? చాలండి, సరేనండి. ఈ రాజుగా ఆయన్ని తీసుకెళ్ళటానికి ఎవరెవరు ఎదురొస్తున్నారు అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. సో ఎలాగా ఇజ్రాయెల్ వారిలో సగం మంది, యూదా వారు ఎలాగొచ్చారు, తర్వాత రాజును తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళలో యూదులు వచ్చారు, ప్రాముఖ్యంగా షిమి అనేవాడు వచ్చాడు, ఆ తర్వాత సీబా వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చారు ఈ రాజును ఎదుర్కోవడానికి? మెఫీబోషెత్ వచ్చాడు. ఇంకా రాజు కంప్లీట్ గా ఊర్లోకి రాలేదు. మెఫీబోషెతు యోనాతాను కొడుకు. సౌలు ఇంటి వారిలో ఎవరన్నా బ్రతుకున్నారా అని దావీదు రాజు అవ్వగానే ఎంక్వైరీ చేసి మెఫీబోషెతు తీసుకుని వచ్చి అతనికి రాజు బల్ల దగ్గర భోజనం చేసేటువంటి ఆధిక్యతని దావీదు మెఫీబోషెతుకి ఇచ్చాడు. అంతేకాదు తన నాన్న తన తాత అయిన సౌలు వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా తనకే అప్పగించి ఈ సీబా అనేటువంటి సౌలు దగ్గర ముఖ్య పనివాడిగా దాసుడుగా ఉన్నటువంటి సీబాకి మెఫీబోషెతు యొక్క మంచి చెడులన్నీ పట్టించుకోమని అప్పచెప్పాడు. ఇది ముందు జరిగిపోయింది. అయితే 16వ అధ్యాయము మొదటి 4 వచనాలలో ఈ దావీదు అరణ్యంలో తన కొడుకు దగ్గర నుంచి తప్పించుకొని అరణ్యంలో ఉన్న టైంలో సీబా కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకొని దావీదు దగ్గరకు వచ్చాడు. నువ్వు వచ్చావు సరేలే గాని నీ యజమానుని కుమారుడు అంటే ఈ యోనాతాను ఎక్కడున్నాడు అని అడిగితే మెఫీబోషెత్ ఎలాగున్నాడు అని అడిగితే వాడు ఒక అబద్ధం చెప్పాడు. అది 16వ అధ్యాయము 3వ వచనం చూస్తాం. ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురు అనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. అంటే ఏం చెప్పాడు అబద్ధం? కావాలని యెరూషలేములో ఉండిపోయాడు. ఎందుకంటే
సౌలు కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు ఈయన కాబట్టి వాస్తవంగా అయితే ఈయన రాజు అవ్వాలి, కానీ నువ్వు రాజు అయిపోయావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి ఇప్పుడు ఈయనకి రాజు అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అని ఆ ప్రణాళికల్లో ఆ పనుల్లో ఉన్నాడని అబద్ధం చెప్తే వెంటనే అది అవునా కాదా, నిజమా కాదా అని విచారించకుండా 16వ అధ్యాయం 4వ వచనంలో దావీదు వెంటనే ఒక తీర్పు ఇచ్చాడు. ఏంటంటే మెఫీబోషెతుకు సంబంధించినటువంటి కలిగిన ఆస్తిని అంతా కూడా సీబాకి ఇచ్చేశాడు. ఇక ఇదంతా నీదే అన్నాడు. ఇది 16వ అధ్యాయంలో జరిగింది. ఇప్పుడు మనం చదివిన 19:24 దగ్గర ఇప్పుడు ఒక్కొక్కరుగా యుద్ధంలో గెలిచి వెనక్కి రాబోతున్నటువంటి ఈ రాజుని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇప్పుడు మెఫీబోషెత్ వచ్చాడు. మెఫీబోషెత్ వచ్చినప్పుడు అతని యొక్క ఫిజికల్ అపీరియన్స్, భౌతికంగా తన యొక్క పరిస్థితి ఎలాగుంది అని గనక మనం గమనిస్తే ఎలాగుందంట 24వ వచనంలో, రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు మళ్ళీ సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు ఈ మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డము కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. ఏం చేయలేదంట ఆయన? కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. ఆ పనులు ఏమి చూపిస్తున్నాయి అని అంటే వాళ్ళ యొక్క దుఃఖాన్ని, వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరచడాన్ని చూపిస్తా ఉంది. ఇజ్రాయేలీలకి ఏదైనా దుఃఖం కలిగితే వాళ్ళు మామూలు బట్టలు తీసేసి గోనె పట్టలు ధరించుకొని తల మీద బూడిద పోసుకొని, అంటే అది వాళ్ళ యొక్క దుఃఖమును ఎక్స్ప్రెస్ చేసే విధానం. మన ప్రాంతాల్లో ఎవరన్నా చచ్చిపోతే పెద్ద డిఫరెన్స్ ఏం మనకు తెలియదు, ఎప్పుడు ఉన్నట్టుగానే జనాలు పోతారు. కానీ నార్త్ ఇండియా వైపు ఎవరైనా చనిపోతే అక్కడ అందరూ వేరే డ్రెస్ కోడ్లు వెళ్తారు. పైజమా లాల్చి ఇలాంటి అందరూ వైట్ లోకి వచ్చేస్తారు మాక్సిమం. సో ఇక్కడ వీళ్ళు ఈ మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోకపోవటము, గడ్డము కత్తిరించుకోకపోవటము, తన బట్టలు ఉతుక్కోకుండా ఉండటము, ఈ పని అంతా దేనికోసం అంటే అది దావీదు మరలా తిరిగి వచ్చే వరకు, సుఖముగా తిరిగి రావాలి అని. ఒక రకంగా రాజు అరణ్యంలో ఉండి బాధపడతా ఉంటే ఈయనేమో తన సొంత ఇంట్లోనే ఉంటూ కూడా అన్ని రకాల సౌలభ్యాలు, ఫెసిలిటీస్ ఉండి కూడా వాటిని పూర్తిగా అనుభవించకుండా ఈయన కూడా సఫర్ అవుతా ఉన్నాడు. నా రాజు సఫర్ అవుతున్నాడు కాబట్టి నేను కూడా ఏమవుతాను, నేను కూడా సఫర్ అవుతాను అనేటువంటిది. ఇది దాచిపెడితే దాగేది కాదు. ఎందుకంటే మెఫీబోషెతు వచ్చేసరికి అతని కాళ్ళు చూసినా, అతను వేసుకున్న వస్త్రాలు చూసినా, అతని ముఖానికి ఉన్న గడ్డాన్ని చూసినా అతడు చెప్పేది 100% సత్యము అని కళ్ళకే ఎవిడెంట్ కనిపిస్తుంది, సాక్ష్యం, రుజువు. ఇక దావీదు దాన్ని కాదు అని అనటానికి లేదు. కాబట్టి ఫిజికల్ గా, భౌతికంగా అది క్లియర్ గా కనబడతా ఉంది. 25వ వచనం చూడండి. రాజును ఎదుర్కోవడానికి రాగానే మెఫీబోషెతు ఏం మాట్లాడాల. ఫస్ట్ రాజు మాట్లాడుతూ ఏమన్నాడు? నీవు నాతో కూడా రాకపోతే ఏమి, నువ్వెందుకు రాలేదు నాతో మెఫీబోషెతు అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. మొదటిగా 26వ వచనంలో ఎలాగ సంబోధిస్తున్నాడు? నా ఏలినవాడా. ఎవరు అయినా? నువ్వు నా ఏలినవాడవు, నువ్వు నా ఏలినవాడవు, మై లార్డ్ అన్నాడు, ప్రభువా అన్నాడు. తెలుగులో మనకి ఏలినవాడు అన్నాడు, ఇంగ్లీష్లో అయితే ఓ మై లార్డ్ ద కింగ్ అన్నాడు. నా ఏలినవాడా, రాజా, నువ్వు రాజువు, నువ్వు నాకు ప్రభువుడవు, నా ఏలినవాడవు. నేను భౌతికంగా ఎట్లాంటి వాడినో నీకు తెలుసు. నువ్వు నా ఏలినవాడవు, నువ్వు నా రాజువు, నేను నీ దాసుని. 3 మాటలను అక్కడ పెట్టాడు. ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయనకి ఈయన ఏంటో చెప్తున్నాడు రిలేషన్. నువ్వు నా ఏలినవాడవు, నువ్వు నా రాజువి. మరి నేనెవరిని అంటే నేను నీకు దాసుని. ఈ 3 మాటలు చెప్పి ఇప్పుడు నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదును అని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసము చేసెను. వాస్తవంగా అయితే దావీదు బయలుదేరి వెళ్ళిపోయే టైంలో మెఫీబోషెతు కూడా ఏమనుకున్నాడు?
ఈ రాజుతో నేను కూడా వెళ్ళిపోవాలి అరణ్యానికి అనుకుంటే ఈయన కదలలేడు, ఎందుకంటే అవిటివాడు కాబట్టి. ఈయనకి ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి. అలాంటి టైంలో ఏం జరిగిందంట, ఈ పనివాడు మోసం చేశాడు. ఒరే గాడిదను రెడీ చేసి, సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే వెహికల్ రెడీ చేసి నన్ను వెహికల్లో ఎక్కించి తీసుకుని వెళ్ళండి అయ్యా అంటే వాడు ఏం చెప్పాడో మరి. ఇప్పుడే వస్తానుండు అన్నాడు, ఇప్పుడు కాదులే అన్నాడు. మొత్తానికి ఏదో కథ చెప్పాడు. మొత్తానికి నా పనివాడు నన్ను మోసం చేశాను అని వాస్తవాన్ని తన ముందు పెట్టేశాడు. మోసం చేయడం మాత్రమే కాదు, 27వ వచనం చూడండి. సీబా, నీ దాసుడినైన నన్ను గురించి నా ఏలిన వాడవును రాజువనగు నీతో అబద్ధమాడెను. నన్నేమో మోసం చేశాడు, నీకేమో అబద్ధం చెప్పాడు. ఒకటేగా మరి. సీబా పేరుందిగా క్లియర్గా, అక్కడ ఎక్కడ లేదు. ఇప్పుడు పేరు చెప్పాడుగా, తర్వాత వచనంలోనే పేరు చెప్పాడుగా, ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది. సో ఏమైంది, నన్నేమో మోసం చేశాడు, నీ దగ్గరకు వచ్చేమో అబద్ధం చెప్పాడు అని వాస్తవాన్ని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇప్పుడు ఒక ఆర్డర్లో కనుక మనం గమనిస్తే ఏమేం కనిపిస్తున్నాయి. ఒకటి, ఫిజికల్ గా ఒక ఎవిడెన్స్ కనిపిస్తుంది, తన కాళ్ళు, తన బట్టలు, తన గెడ్డం. అంటే ఈ రాజు మరలా క్షేమముగా సుఖముగా మరలా తన సింహాసనం మీదకి తను రావాలి అని, ఇదేదో ఒక రోజు 2 రోజుల్లో జరిగింది కాదు. ఇది ఇంత సుదీర్ఘమైన సమయము ఈ మెఫీబోషెతు ఆ రకమైనటువంటి జీవిత విధానాన్ని జీవించడం అనేది రాజు ఎడల తనకున్నటువంటి ప్రేమ, రాజు ఎడల తనకున్నటువంటి డివోషన్, భక్తిని చూపిస్తా ఉంది. అందుకే రాజు రావడంతోనే నా ఏలినవాడా అంటున్నాడు, నా రాజా అంటున్నాడు, నేను నీ దాసుని అంటున్నాడు. ఫిజికల్ గా ఎవిడెన్స్ కనిపిస్తా ఉంది. అంతేకాదు, ఒక మంచి గుడ్ ఇంటెన్షన్ తోనే, ఒక మంచి ఉద్దేశంతోనే, అంటే తన ఉద్దేశాలు మంచివా కాదా? మంచివే. మంచి ఉద్దేశంతోనే నువ్వు బయలుదేరినప్పుడు నేను కూడా బయలుదేరదాం అనుకున్నా, కానీ మోసపోయాను. అంతేకాదు, మంచి ఉద్దేశాలు ఉండటం మాత్రమే కాదు, తన దగ్గర ఏముంది అని అంటే 27 చివరిలో చూడండి, అబద్ధం ఆడాను అని చెప్పి వెంటనే ఏమంటున్నాడు, అయితే నా ఏలిన వాడవును రాజువు నగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. అంటే తన్ను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తావో చేయి, నీ ఇష్టం. అర్థమవుతుందా? ఏమేం కనిపిస్తున్నాయి ఇక్కడ? ఆ రాజు మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ రాజు మీద ఉన్న భక్తిని బట్టి, ఆయన శ్రమ పడినంత కాలం అరణ్యంలో ఈయన కూడా ఇక్కడ శ్రమ పడ్డాడు. ఒకటి, ఫిజికల్ గా దావీదు కళ్ళకి ఎవిడెన్స్లు అన్ని కనిపిస్తా ఉన్నాయి తన రూపాన్ని చూసినప్పుడు. అంతేకాదు, మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి, మంచి ఉద్దేశాలు ఉన్నాయి. రాజు బయలుదేరినప్పుడు నేను కూడా బయలుదేరాలని. అయితే పనివాడు మోసం చేశాడు. ఇప్పుడు ఆ విషయాన్ని రాజు ముందు పెట్టిన తర్వాత కోపముతోనో కక్షతోనో వాడిట్లా చేశాడు, ఇప్పుడు వాడిని నువ్వేం చేస్తావో నేను చూస్తాను అనట్లా. అబద్ధం ఆడను అని చెప్పి వెంటనే ఏమంటున్నాడు, అయితే నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు గనుక నీ దృష్టికి ఏది అనుకూలమో అది సేబాకి చెయ్యి అంటున్నాడా? నాకు చెయ్యి అంటున్నాడా? నువ్వేం చేస్తావో చెయ్య, నీ ఇష్టం. సామెతల 3లో మనం ఏదైతే చదువుతామో 4-5 వచనాల దగ్గర, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో అని ఈయన రాజుగా దావీదుని కలిగినటువంటి యొక్క మెఫీబోషెతు తన ప్రవర్తన మీద రాజు అధికారానికి ఒప్పుకుంటున్నాడు. నువ్వేం చేస్తావో చెయ్యి. అక్కడ ఏం కనిపిస్తుంది అంటే తన్ను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు, తన్ను తాను అప్పగించుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అంతేకాదు, ఇప్పుడు 28 చూడండి.
నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజునకు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో నీ దాసునైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఇండివిజువల్ గా తన దగ్గర నుంచి ఒకసారి తన ఫ్యామిలీ, తన ఇంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి, నా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ చచ్చిపోయారు. సౌలు కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, మొత్తం అందరూ. సౌలు కుటుంబంలో ఎవడన్నా మిగిలి ఉన్నాడంటే ఆ టైంకి ఈ మెఫీబోషెత్ ఒక్కడే. అందరూ చచ్చిపోతే మా కుటుంబంలో మృతుల వంటి వాళ్ళు అయిపోతే మిగిలిన నన్ను ఒక్కడిని నువ్వేం చేసావు? నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో నన్ను కూడా యాడ్ చేసావు. నా లైఫ్కి ఇది చాలు. ఏమంటున్నాడు? నా లైఫ్కి ఇది చాలు, ఇంకా నీకేం మొరపెడతాను నేను? ఇంకేం కావాలంటాను? నువ్వు నాకు ఇచ్చింది, నువ్వు నాకు చేసిందే ఎక్కువ, నువ్వు నాకు చూపించిందే ఎక్కువ. ఇంకేం చెప్తాను? ఇంకేమని మొరపెడతాను? ఇది కావాలి, అది కావాలని ఇంకా కొత్తగా ఏం కోరుకుంటాను? ఇప్పటికే నువ్వు నాకు చేసిందే చాలా ఎక్కువ. కాబట్టి ఇకను మొరపెట్టుటకు నాకేమి న్యాయము? నేను వచ్చి ఇప్పుడు నీతో గొడవ వేసుకొని నాకు న్యాయం తీర్చు, వాడు మోసం చేశాడు అది ఇది అని అంటానికి అసలు నాకు నువ్వు ఇచ్చిందే చాలా ఎక్కువ అయ్యా. నువ్వేం చేస్తావు చెయ్యి. ఆ తర్వాత చూడండి, అయితే దావీదు అంటున్నాడు 29, నీ సంగతులు నీవు ఇంకా ఎందుకు ఎత్తుదావు? నీవును సేబాయు భూమిని పంచుకోనడానికి నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? అక్కడ 16:4లోనేమో మొత్తం నువ్వు తీసేసుకో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రాపర్టీని 50-50 అంటున్నాడు. నువ్వు సగం తీసుకో, సేబా సగం తీసుకుంటాడు. వాస్తవంగా ఇప్పుడు అతడు అబద్ధం చెప్పాడు, ఇతన్ని మోసం చేశాడు, దావీదుతో అబద్ధం చెప్పాడు. అది ఇప్పుడు బయటపడింది. బయటపడితే వాస్తవంగా ఏం చేయాలి? న్యాయ ప్రకారం శిక్ష విధించాలి. కానీ ఇక్కడ ఎందుకు దావీదు శిక్ష విధించాలా? నిన్న మనం చదివాం ఆల్రెడీ. ఇది సంతోషించదగినటువంటి సమయం కాబట్టి, విజయముతో తిరిగి వస్తున్నాడు రాజు. ఇట్లాంటి టైంలో రక్తాన్ని ఒలికించడం ఇవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి షిమీన్ కూడా ఏమన్నాడు? సర్లే నేను చంపలని పో అన్నాడు. కానీ తర్వాత వాళ్ళ అబ్బాయికి ఆజ్ఞ ఇచ్చాడు చచ్చిపోయే ముందు, వాడిని ఎట్లాగైనా సరే మామూలుగా సావనివ్వద్దు అని. సో అదే ఇంటెన్షన్. ఒక ఇంటెన్షన్ ఏంటి అనంటే, ఇక్కడ ఇప్పుడు రక్తం ఒలికించడం మంచిది కాదు, అదొకటి. రెండవది ఏంటంటే, అంతో ఇంతో సీబా మీద దావీదుకి వాడు మోసం చేశాడు అనేది ఎంత సత్యమో, వాడు అరణ్యంలో ఉన్నప్పుడు 16వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూసినట్టుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు పట్టుకొని దావీదుకి తనతో కూడా ఉన్న వాళ్ళందరికీ ఆ టైంలో హెల్ప్ చేశాడు. కాబట్టి చేసిన మేలుకి ప్రత్యుపకారం చేయాలి కదా. సరే, ఇదొక యాక్చువల్గా వాడు చేసినటువంటి పని కూడా మంచి ఉద్దేశంతో, గుడ్ ఇంటెన్షన్ కాదు. ఎలా చేశాడు? కావాలనే చేశాడు. ఈ విధంగా చేస్తే రాజుని నేను మచ్చిక చేసుకుంటే రాజు నాకు ఏం చేస్తాడో అని మొత్తానికి వీడు ఊరికే చెప్పుకుంటాడు అంటారా కదా. అవన్నీ పట్టుకెళ్ళినప్పుడు ఏడి మెఫీబోషెత్ అని అడిగే స్టోరీ ఊరికే చెప్పాడా? ఏదన్నా వాడికి లోపల ఉద్దేశంతోనే చెప్పాడా? చెప్పాడు. ఈ దావీదు దగ్గర నుంచి నేను ఏదన్నా పొందాలి అని ఉద్దేశంతోనే చెప్పాడు. కాబట్టి అదొకటి ఉంది. ఒకటేమో ఇది సంతోషించదగిన సమయం కాబట్టి ఇప్పుడు రక్తం చిందించడానికి వీల్లేదు అని ఒక ఉద్దేశం అయితే, మరొక ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మంచో చెడు ఆ టైంలో వీడు నాకు మెయిల్ చేశాడు కాబట్టి వీడికి నేను కూడా మెయిల్ చేయాలి, కాబట్టి ఇప్పుడు సగం సగం తీసుకోండి అంటున్నాడు. ఇది న్యాయంగా తీర్పు తీర్చిందా, అన్యాయంగా తీర్పు తీర్చిందా? న్యాయంగా తీర్పు తీరిస్తే ఏం చేయాలి? వీడు చేసిన మోసానికి ఈ సీబానేమో పట్టుకొని జైల్లో పడేయాలి, లేకపోతే చంపి పడేయాలి అక్కడే. ఇంకా ఏం చేయాలి? మెఫీబోషెత్కి సారీ చెప్పాలి.
వాడొచ్చి 16వ అధ్యాయం మొదటి 4 వచనాలలో వాడొచ్చి నీ మీద నాకు అబద్ధం చెప్తే అది అవునా కాదా అని విచారించకుండానే నేను నీ ఆస్తి అంతా వాడికి అప్పగించేశాను. సారీ మెఫీబోషెత్, తప్పు చేశాను అని సారీ చెప్పాలి మెఫీబోషెత్కి. చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. విచారించకుండా తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. కానీ ఏమంటున్నాడు ఇక్కడ దావీదు? ఏమంటున్నాడు? ఇద్దరు చెరసగం తీసుకోండి అంటున్నాడు. ఏం కనిపిస్తుంది అక్కడ? రాంగ్ జడ్జిమెంటే అది, రాంగ్ జడ్జిమెంటే. ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటే పాసిబుల్లీ ఒక రీజన్ ఏంటి, అది సంతోషించదగిన టైం కాబట్టి ఈ టైంలో రక్తం ఒలికించడం కరెక్ట్ కాదు, ఒక ఇంటెన్షన్. రెండవ ఇంటెన్షన్, నేను అరణ్యంలో నేను నా వాళ్ళు ఉన్నప్పుడు ఈ సీబా అనేవాడు తిండి పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇది చేశాడు కాబట్టి అదొక ఆలోచన, వాడు చేసినటువంటి పని. ఇంకేమైనా ఉండే అవకాశం ఉందా? ఇంకేమన్నా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇంకా దేన్ని బట్టి దావీదు ఈ రకమైనటువంటి ఆ వాస్తవంగా ఇది ఎట్లాంటిది అని అంటే రాజీ పడిపోవడం, అంతే కదా. న్యాయం వైపు స్టాండ్ తీసుకుంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఏమయ్యాడు? రాజీ పడ్డాడు, కాంప్రమైజ్ అయిపోయాడు దావీదు, రాజీ పడిపోయాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దేవుడు ఎప్పుడు మెచ్చుతాడు? రాజీ పడిపోయినప్పుడా, న్యాయం వైపు నిలబడినప్పుడు? చెప్పండి. న్యాయం వైపు నిలబడితేనే దేవుడు మెచ్చుతాడు, ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఏదో పరిస్థితులను బట్టి ఏదో దానిని బట్టి రాజీ పడిపోతే కుదరదు. ఇది బ్యాడ్ జడ్జిమెంట్, ఇది చెడ్డ తీర్పు తీర్చడం. ఇది ఎందుకు అనంటే దావీదుకి ఈ సీబాని తన నుంచి దూరం చేయటం దావీదుకి ఇష్టం లేదు. ఎందుకు? ఒకటి, ఆ రోజు సంతోషించదగిన రోజు కాబట్టి ఇది చేయకూడదు, ఒక రీజను. రెండవ రీజను, ఆ టైంలో నాకు అరణ్యంలో వీడు తిండి పదార్థాలు తెచ్చి హెల్ప్ చేశాడు, రెండవ రీజను. మూడవ రీజను నిన్న మనం చదివాం పైన, ఎన్నో వచనంలో ఉంది చూడండి, 19వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. సీబా వచ్చినప్పుడు తన 15 మంది కుమారులను తన 20 మంది దాసులను వెంటబెట్టుకొని రాజు దగ్గరికి వచ్చి, ఇక నుంచి నువ్వు ఏం చెప్తే అదేనయ్యా, ఇక నీ ఇంటోళ్ళకి సేవ చేసుకుంటామయ్యా అని ఆల్రెడీ వచ్చి చెప్పగానే దావీదు ఏం చేశాడు? సరే అని అన్నాడు. సో ఆల్రెడీ పైన ఒక మాట ఇచ్చాడు కదా కొంత సమయానికి ముందే. ఇదొక కారణం. కారణాలు ఏదైనప్పటికీ ఇది బ్యాడ్ జడ్జిమెంట్, ఇది చెడ్డగా తీర్పు తీర్చాడు, ఇది అన్యాయం. మరొక వైపు చూస్తే ఇది రాజీ పడిపోవటం, కాంప్రమైజ్ అయిపోవటం. అంత మాత్రమే కాదు, 31లో చూడండి. ఇప్పుడు ఇది ఇద్దరు 50-50 తీసుకోండి అని చెప్పిన తర్వాత 30వ వచనంలో ఏమంటున్నాడు మెఫీబోషెత్? మళ్ళీ నా ఏలిన వాడవును నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చును. మెఫీబోషెత్కి ఏం ఆశ లేదండి. ఆయనకున్న ఆశ ఏంటి? ఆయనకి లేని ఆశ ఏంటి? ఆయనకు ఉన్న ఆశ రాజు తిరిగి నగరికి క్షేమముగా రావాలి, ఇదొకటే ఆయనకున్నటువంటి డిజైర్, వేరేం లేదు. నాకు ఆస్తుందా, ఎవడన్నా లాక్కుపోయాడా, ఇవేమీ లేవు కోరికలు. వాడినే తీసుకోమనయ్యా మొత్తం, నాకెందుకు ఆస్తి అంటున్నాడు. సగం సగం తీసుకోండి అంటే నాకెందుకు, అది వాడినే తీసుకోమని మొత్తం, నాకు అసలు వేరే ఆశలేం లేవు. నాకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే నువ్వు క్షేమంగా తిరిగి రావాలి. 24లో మనం అదే చూస్తాం. సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డము కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. నాకున్న ఒకే ఒక డిజైర్ ఏదన్నా ఉందా అని అంటే దావీదు క్షేమముగా వెనక్కి రావాలి, దావీదు క్షేమంగా వెనక్కి రావాలి. ఇంతకు మించి వేరే ఆశలేం లేవు.
మెఫీబోషెత్కి. ఇప్పుడు సేమ్ కాంటెక్స్ట్ ని యేసు ప్రభువుకి ఆయనను వెంబడించే ఒక శిష్యునికి కంపేర్ చేసి ఇప్పుడు అదే కాంటెక్స్ట్ ని చూడండి. యేసు ప్రభువుకి ఆయన్ని విశ్వసించినటువంటి ఒక విశ్వాసికి, ఒక శిష్యునికి ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్ ని అప్లై చేయండి. ఒక శిష్యునికి ఏ ఏ లక్షణాలు ఉండాలో ఇక్కడ మెఫీబోషెత్ దగ్గర అవి కనబడుతున్నాయి. నా రాజు కోసం, ఆ రాజు నా రాజు, నేను ఆయనకి దాసుని అంటున్నాడు. నేను నీ దాసుని అంటున్నాడు. నువ్వు నా ఏలిన వాడవు, నా రాజు. ప్రతిసారి చూసారా, రెండు మాటలు మళ్ళీ మళ్ళీ వాడుతూనే ఉన్నాడు. నా ఏలిన వాడవును, రాజును. ఎప్పుడు ఎన్నిసార్లు సంబోధించాడో 24 నుంచి 30 కొన్ని వచనాల్లో ప్రతిసారి కూడా ఈ రెండు పదాలు వాడాడు. నా ఏలిన వాడవు, నా రాజు. నా ఏలిన వాడవు, నా రాజు. నువ్వు నా ఏలిన వాడవు, నా రాజు, నేను నీ దాసుని. సో ఒక నిజమైనటువంటి శిష్యునికి, యేసు ప్రభువును వెంబడించే శిష్యునికి ఈ దృక్పథం ఉండాలి. నువ్వు నా రాజువు, నేను నీ దాసుని. శిష్యునికి ఉండాల్సిన ఒక ఏరియా ఇక్కడ మెఫీబోషెతులో కనబడుతుంది. మరొక ఏరియా, మరొక సంగతి మనకి ఇక్కడ కనబడేది ఏంటి అని అంటే, తనకున్నటువంటి మంచి గుడ్ ఇంటెన్షన్. 26వ వచనంలో చదివాం, తనకు ఒక మంచి ఉద్దేశం ఉంది. ఈ రాజుతో పాటు నేను కూడా సఫర్ అవుతాను, గాడిద ఎక్కించి నన్ను తీసుకెళ్ళండి, వెహికల్ ఎక్కించి అంటే వీడు మోసం చేశాడు. సో ఒక శిష్యునిగా యేసు ప్రభు ఎడల మనకి గుడ్ ఇంటెన్షన్స్ కలిగి ఉండాలి. ఆ రాజు కోసం నేను శ్రమ పడతాను, ఆ రాజు కోసం నేను ఎక్కడైనా ఉండటానికి ఇష్టపడతాను. మంచి ఇంటెన్షన్స్, గుడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అంతేకాదు 27వ వచనంలో శిష్యునికి ఉండాల్సిన మరొక క్వాలిటీ చూసాం. ఏమన్నాడు 27లో? నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చెయ్యి. నిజమంతా చెప్పిన తర్వాత వాడిని తీర్పు తీర్చు, వాడిని తీసుకెళ్లి జైల్లో పడే ఇవేనా అన్నట్ల. నీ దృష్టికి ఏది ఇష్టమైతే అది చెయ్యి. అక్కడ తన్ను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు, అప్పగించుకుంటున్నాడు. యేసు ప్రభు మన రాజు అయితే, మనం ఆయన దాసులము లేదా ఆయన శిష్యులము అని మనం నమ్మినట్లయితే మనకి ఉండాల్సినటువంటి ఇది ఏంటి అని అంటే, ఆయనకి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవటం, మనల్ని మనం అప్పగించుకోవటం. నీ దృష్టికి ఏది ఇష్టమైతే అది చెయ్యయ్యా, ఇది చెయ్యి అది చేయని నీకు చెప్పడానికి నేనే ఉన్నా. అసలు చాలాసార్లు శిష్యులము అని చెప్తూనే ఆయనకు ఆజ్ఞలు ఇస్తూ ఉంటాం. ఎక్కడ అంటే ప్రార్థనలో, ఇది చేయి అది చేయి. ఆయన మనకి దాసుడు, మనం ఆయన మీద. ఏది చేసినా ప్రభువా కనికరించయ్యా, దయ చూపించయ్యా, నీ కృప చొప్పున జరిగించయ్యా, నీ ప్రేమ చొప్పున ఇదిగో జ్ఞాపకం చేసుకోయ్యా అని అది రిక్వెస్ట్ చేసేలాగా ఉండలేదు. కానీ ప్రేయర్ ఎప్పుడు కూడా ఈ కరిజ్మాటిక్ మూవ్మెంట్ లో ఇప్పుడు వచ్చిన అనేకమైనటువంటి విభిన్నమైన బోధనలో ఏమొచ్చినాయి అంటే, దేవునికి ఆజ్ఞాపిస్తుంటారు వీళ్ళు ప్రార్థనల్లో. ఐ కమాండ్ అంటారు. ఏంది, ఎవరికి కమాండ్ చేస్తావు నువ్వు? దేవుడికి కమాండ్ చేసే అంత గొప్పడువా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన ఏలినవాడు, రాజు అని మనం ఎరిగినట్లయితే, మనము దాసులము అని మన హృదయాల్లో ఆ ఒప్పుకోలతో ఉన్నట్లయితే బతిమాలుకోవటం ఉంటది తప్ప ఆజ్ఞలు ఇవ్వటాలు, డిమాండ్లు, కమాండ్లు ఏమి ఉండవు. అర్థమవుతుందండి? సో శిష్యునికి ఉండేటువంటి మరొక క్వాలిటీ ఏం చేస్తున్నాడు? తను తాను సబ్మిట్ చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, 28లో ఏం చూసాము? అక్కడ ఒక రాజుని ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు? ఇంతకీ మెచ్చుకుంటున్నాడు. ఏమని? మా తండ్రి ఇంటి వాళ్ళందరూ మృతులైపోతే నాకు మాత్రం నువ్వేం చేసావు? నన్ను తీసుకొచ్చి నీ బల్ల దగ్గర భోజనం చేసేటువంటి అవకాశాన్ని, ఆధిక్యాన్ని నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులంగా మనం కూడా ఎట్లా ఉంటాం? మనం కూడా ఆయన దృష్టికి మృతులైన వాళ్ళమే. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంతేకాదు, వారం వెంబడి వారము ఆయన బల్ల దగ్గరకు వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువు బల్ల,
ఆ రోజు మెఫీబోషెతు ఆ బల్ల దగ్గరకు వస్తే మనమేమో ఇప్పుడు ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ బల్ల దగ్గరకు వస్తా ఉన్నాం. ఆధిక్యత కాదా ఇది? చాలా సార్లు ఏమైపోద్దంటే సంవత్సరాలు గడిచిపోతే ఏముందిలే వారం వారం తీసుకునేదేగా, బాప్తిజం పొందాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చేసింది కాబట్టి తీసుకునేదేగా. అందుకే ప్రతి వారము స్ట్రెస్ చేసి చెప్పేది దీనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇచ్చే వాళ్ళకి కూడా చెప్తుంటాం పర్సనల్ గా, చేయెత్తిన వాళ్ళకే ఇవ్వండి. వాళ్ళు బాప్తిజం తీసుకున్నంత మాత్రం వెళ్ళి నన్ను కొట్టద్దు. వాడు ఒకవేళ సరి చేసుకునేది ఉంటే పోయి సరి చేసుకుంటాడు. అసలు ప్రభువుని ఎంత స్తుతించి ఎంత ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభు బల్ల దగ్గరికి వచ్చాము అంటే మనం ఎవరమైపోయాం? ఇంతకీ పాప క్షమాపణ, మారు మనస్సు, రక్షణ పొంది ఇప్పుడు ఆయన బలలో ఆయన శరీరము ఆయన రక్తంలో పాలుభాగస్తులుగా చేశాడు. ఇప్పుడు మెఫీబోషెతు ఏమంటున్నాడు? అందరూ చచ్చినోళ్ళలాగా అయిపోతే నువ్వు నీ బల్ల దగ్గర నాకు ఛాన్స్ ఇచ్చావు, ఇంతకంటే నాకు ఏం కావాలి, నాకు ఇంకేం వద్దు అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఒక శిష్యునిగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? ప్రభువా, నన్ను రక్షించావు, నా పాపాలు క్షమించావు, నీ సొత్తుగా చేసుకున్నావు, నీ బల్ల దగ్గర ఉండే ఛాన్స్ ఇచ్చావు, నీ బల్లలో పాలు పొందే భాగ్యాన్ని ఇచ్చావు, ఇంతకంటే ఇంక నాకేం కావాలయ్యా? ఇంతకంటే నాకు ఇంకా ఏం కావాలి? సగం సగం తీసుకోండి అంటే నాకేం అక్కర్లా, మొత్తం అన్నీ తీసుకోమని అంటున్నాడు. ఆయనకు అసలు ఆశ లేదండి. అబ్బా, అసలు ఎంత చక్కగా ఉందో. బైబిల్లో ఉన్న ప్రతి ప్యాసేజ్ని కూడా అక్కడున్న కాంటెక్స్ట్ ని ధ్యానించిన తర్వాత దాన్ని మళ్ళీ యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చి ప్రతిసారి ఆ ప్యాసేజ్ని అప్లై చేస్తే మనకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. క్షమాపణ విషయంలో నిన్న మనం ఆలోచించాం. సో ప్రతి సందర్భాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అప్లై చేస్తే అనేక విషయాలు వస్తాయి. మనందరికీ ఈ మాట తెలుసు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించేవారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇది ఒక నిజమైన శిష్యునికి ఉండే దృక్కోణం ఏంటంటే, కేవలము ఈ జీవిత సంబంధమైన ఈ లోక సంబంధమైన విషయాల మీదే మనస్సు వస్తే ఇక మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఒక నిజమైన శిష్యునికి ఏముండదంటే కేవలము ఈ జీవిత సంబంధమైన లేదా ఈ లోక సంబంధమైన విషయాల మీదే ఇక మనస్సు ఉండదు. ఇప్పటికి నువ్వు నాకు ఇచ్చిందే ఎక్కువయ్యా, మొత్తం అన్నీ తీసుకోమను అని ఇక్కడ మెఫీబోషెతు చెప్పడంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం కూడా ఏం చెప్పగలగాలి? బోల్డ్గా ఇది ఎవరికి వాళ్ళే చెప్పాలి, లోపల నుంచి కన్విక్షన్ తో చెప్పాలి. ప్రభువా, ఇప్పటికి నువ్వు నాకు ఇచ్చిందే ఎక్కువయ్యా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, నువ్వు నాకు ఇచ్చిన పాపక్షమాపణ, ఒక బిలీవర్గా నాకు ఇచ్చిన ఆధిక్యత, ఆ పరలోకంలో ఇచ్చిన స్థానం, నా కొరకు నువ్వు నిర్మించినటువంటి లేదా నిర్మిస్తున్నటువంటి ఆ యొక్క మ్యాన్షన్, ఇదే ఎక్కువ నాకు. ఇంకా మిగతాయి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అలాగనే ఆయన ఇవ్వకుండా ఉంటాడా అంటే ఆయన సమయంలో ఆయన ఇష్టానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఆయన పిల్లలకి ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటూనే వెళ్తున్నాడు. ఆ గ్రోత్ అనేది అందరి జీవితాల్లో గమనిస్తూనే ఉన్నాం. ఒకవేళ ఇవ్వలేదు, సో వాట్? కొత్త నిబంధనలో మరియ తమ్ముడైన లాజరు కాకుండా ఇంకో లాజర్ని చూస్తాం. ఆ లాజరు చచ్చేవరకు ఎలాగున్నాడు? ఆ ధనవంతుడి ఇంటి గేటు ముందు పడి ఒళ్ళంతా కురుపులు వచ్చి పొక్కలు వచ్చి అట్లా నాకుతూ చచ్చేవరకు ఎలాగున్నాడు? ఆయన భేదవాడిని ఉండిపోయాడు. అయితే ఏంటి, ఎక్కడ కనబడ్డాడు? అబ్రహాం రొమ్మును కనబడ్డాడు. వీడి జీవితంలో అన్ని సుఖాలు అనుభవించాడు. వీడు ఎక్కడ కనబడ్డాడు? అసలు వేలుతో దులిపితే కదా, కనీసం వచ్చి అట్లా అన్న దానికన్నా పంపించాడు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి. మన రక్షణ ఎంత విలువైనదో మనం అర్థం చేసుకోగలిగితే మిగతా అడుగుతాం. ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇది కావాలి అది కావాలని రిక్వెస్ట్ చేస్తాం. ఒకవేళ ఆ రిక్వెస్ట్ ని ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఇది ఇప్పుడు ఆయన సమయము కాదు, ఆయన చిత్తము కాదు అన్నప్పుడు కొన్ని డిలే అయినా సరే, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఒక శిష్యునిగా మెఫీబోషెతు లైఫ్ లో కనబడుతున్న మరొకటి ఏంటి? కంటెంట్మెంట్,
నువ్వు నాకు నీ బళ్ళ దగ్గర అవకాశం ఇచ్చావు, ఇంతకు మించి నాకేం అక్కర్లేదు, చాలు చాలు. మనం పాట పాడతాం, నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుళ్ళి కృషించినను, ఏ స్థితికైనా యేసు చాలును, యేసు చాలును. పాడినంత నిజమైన మరి నిజంగా చాలు. క్రైస్ట్ ఈజ్ ఎనఫ్. నా ఆశంతా ఒకటేనయ్యా, నువ్వు క్షేమముగా సుఖముగా తిరిగి మరలా నీ కుర్చీలోకి నువ్వు వస్తే చాలు అనుకున్నాను. నువ్వు వచ్చావు, అంతకంటే ఏం కావాలయ్యా, నాకు అదేం అక్కర్లా, మొత్తం అన్నీ తీసుకోమని సేవ అని అంటున్నాడు. మన ఆశ కూడా ఏమై ఉండాలి? ఒకవైపు సంతృప్తి, మరొక వైపు ఏముంది? నిరీక్షణ. ఈయన వచ్చే వరకు, ఈయన ఇప్పుడు వచ్చాడు కాబట్టి బహుశా ఇప్పుడు కాళ్ళు కడుక్కుంటాడు, ఆ బట్టలు తీసేస్తాడు, లేకపోతే ఆ గడ్డం కత్తిరించుకుంటాడు. ఒకవేళ దావీదు రావడం ఇంకా డిలే అయితే ఏం చేసిండేవాడు? బహుశా మెఫీబోషెతు ఇంకా కాళ్ళు కడుక్కోకుండానే ఉండేవాడు, ఇంకా బట్టలు తుక్కోకుండానే ఉండేవాడు, ఇంకా గడ్డమును కత్తిరించుకోకుండానే ఉండేవాడు, ఇంకా దుఃఖంతోనే ఉండేవాడు, ఇంకా వెయిట్ చేస్తా నిరీక్షణతోనే ఉండేవాడు. ఒక శిష్యునికి ఏముంటది అని అంటే హోప్ ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఒక శిష్యునికి ఏముంటది అని అంటే తన ప్రయారిటీస్, తన రైట్స్ కన్నా కూడా దేవుని ప్రయారిటీస్, దేవుని రైట్స్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. నేను కాదు ప్రాధాన్యత, దేవుని ప్రాధాన్యతలు ఎక్కువగా ఎంచుతాడు. ఇది ఇంకొక ఏరియా. నా హక్కు కోసం కాదు నా పోరాటం, దేవుని హక్కుల కోసం, నా రైట్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఒక శిష్యునికి ఉండే ఎన్ని క్వాలిటీస్ వచ్చినాయి? ఇప్పుడు లెక్క పెట్టండి, ఎన్ని వచ్చినాయి? నేను కూడా లెక్క ఇలా ఏమేమి వచ్చినాయి? సరే, ఇప్పుడు అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటే టైం అయిపోద్ది. కానీ సో ఒక నిజమైన శిష్యునికి ఉండేటువంటి ఎన్ని క్వాలిటీస్ ఇక్కడ వచ్చినాయో, ఇప్పుడు మనము మన ప్రభు ఎడల మనం వ్యవహరించాల్సిన తీరు, మన వైఖరి కూడా ఇట్లనే ఉండాలి. కాబట్టి ఒక మంచి మాదిరి మెఫీబోషెత్ దగ్గర మనం నేర్చుకుంటా ఉన్నాం. అదే సమయంలో దావీదు ఇక్కడ కాంప్రమైజ్ అయిపోవటము, రాంగ్ గా లేకపోతే చెడ్డగా తీర్పు తీర్చడము, ఈ వైఖరిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఏముండాలో కనిపిస్తా ఉంది, ఏముండకూడదో కనబడతా ఉంది. మెఫీబోషెత్ వలె నిజంగా హృదయపూర్వకంగా ఆ రాజు ప్రాధాన్యతలు, ఆ రాజు హక్కుల కోసమే, ఆ రాజు కొరకు నిరీక్షిస్తా, ఆ రాజు ఇప్పటికే నాకు ఇచ్చింది చాలు అనేటువంటి సంతృప్తితో, మంచి గుడ్ ఇంటెన్షన్ తో ఆ రాజుకి తను తాను సబ్మిట్ చేసుకుంటూ ఎలాగైతే ఈయన ముందుకొచ్చాడో, మనము కూడా మన రాజు విషయంలో అలాగే వ్యవహరించాలి, ఆయన యొక్క శిష్యులంగా. ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంతో ప్రార్థన చేసుకుందాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇందాక చేసిన కుటుంబాలు కాకుండా మరికొన్ని కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. రండి దయచేసి ప్రార్థన చేద్దాం. ఆ నిజమైన శిష్యునికి ఉండే ఆ లక్షణాలు ఈ వాక్యంలో కనబడుతున్నాయి. అవి మనలో, నాలో కనబడుతున్నాయా అని ఎవరికి వారమే పరీక్షించుకుందాం. రండి మరొకరు ప్రార్థన చేయండి. విరిన మాటలతో చేద్దాం. అలాగే రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేస్తూ మరికొన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ఆషేర్ సంతోష కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. వారి ఆత్మీయ బలంతో